ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు గారితో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. చెప్పకుండా నేను కొన్ని ప్రస్తావన చేయలేను. ఇదివరకు ఓన్లీ పత్రికలు మాత్రమే ఉండే, మిగతాది రాజ్యాంగంలో ఎలాగైతే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎలా అయితే ఉన్నదో, ఈ దాడులకు సంబంధించింది చాలా ప్రత్యేకమైనటువంటి అంశం. చూస్తాం సార్, జర్నలిస్టులు కూడా అంటే కొంతమంది అవ్వచ్చు, అనేక మంది వృత్తికి అలవాటు పడి ఎక్కడికి వెళ్ళలేక రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి ఉట్టి చైర్మన్ ఒకటి వేస్తున్నారు తప్ప దానికి నిధుల కేటాయింపు కానీ లేకుంటే ఇంకా ఇతర గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం కానీ చేయలే. అందులో నిజం ఎంతో కనుక్కోవాలంటే ఓ 2 ఛానల్స్ 3-4 ఛానల్స్ చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పారని. స్పాట్ లైట్ టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్టయితే ఎంతోమంది పోరాట యోధుల్ని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకోవచ్చు. బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు కానీ, స్వతంత్రం పోరాటంలో కూడా అడుగులు వేసిన ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం గారు కానీ, కందుకూరి వీరేశలింగం గారు కానీ, చెప్పుకుంటూ పోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొమరం భీమ్ గారు కానీ, ఇలా ఎంతో మందిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోరాట యోధులు చూసాం. అటువంటి పోరాట యోధుల స్ఫూర్తితో తను ఎన్నుకున్న రంగాల్లో కూడా ఇప్పటికీ నేటికి కూడా 40 ఏళ్ళు దాటినా సరే ఆ స్ఫూర్తితో ఇప్పుడు కూడా ముందుకు వెళ్తున్న అనేక మంది యోధులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అటువంటి యోధుల్లో ఒకరిని ఈరోజు మనం పరిచయం చేసుకోబోతున్నాం. ముందుగా ఆయన కోసం మనం మాట్లాడాలి అనుకుంటే, తను ఎన్నుకున్న రంగంలో 40 ఏళ్ళు దాటినా సరే ఇప్పటికీ కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. నిత్యం తను ఉన్న రంగాన్ని అభివృద్ధి తీసుకెళ్లాలని కానీ, వాళ్ళ చిన్న సమస్యలు అన్నీ కూడా నెరవేర్చాలని ఆశయాలతో ముందుకు వెళ్తున్న పరిస్థితికి ఆయన ఎవరు అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు గారితో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. మీ పరిచయం ఇంటర్వ్యూ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచి అనుకున్నప్పటికీ కూడా కొంచెం మీరు ఈరోజు విశాఖ రావడం వల్ల ఈ అవకాశం మాకు దొరికింది సార్. అసలు మీరున్న తొలినాడుల్లోని మీరు ఎక్కడ, అంటే గుంటూరు జిల్లాని విన్నాము సార్, ఎక్కడి నుంచి మీ విద్యాభ్యాసం కానీ ఇవన్నీ ఏ ప్రాంతాల్లో జరిగాయి సార్? నేను పుట్టింది పెరిగింది చిలకలూరుపేట, గుంటూరు జిల్లా. విద్యాభ్యాసం డిగ్రీ వరకు అక్కడే. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్ విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను. తర్వాత లా చదివాను. లా చదువుతూ ఉండగానే ఈ జర్నలిజం వ్యాపకం వైపుకు వచ్చాం. అప్పటి నుంచి ఈ వ్యాపకంలోనే కొనసాగుతూ ఉన్నాం జర్నలిజంలో. సార్, ఇప్పుడు అంటే అప్పట్లో జర్నలిజం ఎలా ఉంటుంది సార్? తొలినాడులో మీరు అడుగు పెట్టినప్పుడు జర్నలిజం ఎలా ఉండేది? అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేది సార్? జర్నలిజం అప్పుడు ఇప్పుడు ఒకటే. దాని పరిస్థితి ఏమిటి అంటే సమాజానికి సమాచారం అందించటం. వచ్చిన తేడాల్లో ఏ సమాచారం ఇస్తున్నాం అనేదే ఇప్పుడు సమస్యగా మారింది తప్ప గతానికి ఇప్పటికీ ఉన్న తేడా. అప్పుడు సమాచారం ఇవ్వడమే, ఇప్పుడు సమాచారం ఇవ్వడమే. అప్పుడు ఇచ్చిన సమాచారానికి ఇప్పుడు ఇస్తున్న సమాచారానికి వ్యత్యాసము, తేడా, చూసే వైఖరి, వీటిల్లో ఒక ఇబ్బంది అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నది. ఇప్పుడు రాజకీయ పార్టీలకు అనుకూలంగా, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, లేకుంటే వ్యక్తిగత ప్రయోజనాల ప్రాతిపదికన ఈవేళ ఉన్నది అనేటువంటి ఒక అభిప్రాయం బలంగా వినిపిస్తూ ఉన్నది. దానికి అనుగుణంగానే ఇవాళ మీడియా పరిస్థితి ఉన్నది అనేది ఒకటి. అప్పుడు రాజకీయ నాయకులకి జర్నలిస్ట్కి ఎలా ఉండేది సార్ రిలేషన్, బాండింగ్ ఎలా ఉండేది? రాజకీయ నాయకులకి జర్నలిస్టులకు మధ్య అనుబంధం అది ఎప్పుడు మంచి అనుబంధమే ఉండేది. ఎందుకంటే వాళ్ళు సమాచారం ఇవ్వాలా, వీళ్ళు సమాచారం తీసుకోవాలా. అలాగే వాళ్ళకు వీళ్ళకు మధ్య ప్రొఫెషనల్ రైవలరీ కూడా ఒకటి. ఎందుకంటే రాజకీయ నాయకులకు సంబంధించిన ఆరోపణలు లేకుంటే వాళ్ళ స్కాముల్లో ఇరుక్కున్న వాళ్ళ గురించి రాసినప్పుడు ఓ రకమైనటువంటి వ్యతిరేకత, లేకుంటే వాళ్ళకు కోపతాపాలు ఇవన్నీ అప్పుడు కూడా ఉండేవి, లేకుండా ఏమి ఉండవు. కానీ ఇప్పుడున్నలాంటి దాడులు, చపడాలు అలాంటి అంత దూరం వెళ్ళినటువంటి పరిస్థితి అయితే గతంలో చాలా అరుదుగా ఉండేవి సంఘటనలు తప్ప పెద్ద నెగిటివ్. ఏపీడబ్ల్యూఎఫ్లోకి మీరు ఎప్పుడు వచ్చారు సార్? ఏపీడబ్ల్యూఎఫ్లోకి రావడం అంటే ఈ సంస్థ స్థాపించి ఇప్పటికీ 18 సంవత్సరాలు అయింది. 2007 నవంబర్ 7వ తేదీ నాడు ఈ సంస్థ పుట్టింది. ఈ సంస్థని నాతో పాటు మరొక 7గురం కలిసి రిజిస్టర్ చేసాం. కానీ 7గురం రిజిస్టర్ చేయడం వెనక అనేక మంది తోడ్పాటు ఉండడము,
మనకు ఒక సంఘము ప్రత్యేకంగా అవసరము. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర జర్నలిస్టు ఉద్యమంలో ఒక వేరే సంఘం ఉండాలా, జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడేది, జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడేది, ఈ వృత్తి విలువలను కాపాడేందుకు ఒక ప్రయత్నం జరగాల. ఇప్పుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఒక సంఘం ఆవిర్భావం అవసరం అనేటువంటి దీంతోనే ఈ సంఘం పుట్టింది. ఈ ఎటువంటివి ఘట్టాలు మీరు ఎదుర్కొన్నా, మీరు ఏపీడబ్ల్యూఎఫ్ ఏర్పడిన తర్వాత కొన్ని కీలకమైన అంశాలు ఉంటాయి కదా, మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ నడిపించాలంటే, ఈరోజు ఒక ఫ్యామిలీ నడిపించాలంటే అంత ఇబ్బందిగా పరిస్థితి, అటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంఘాన్ని నడిపించాలంటే అది చాలా కీలకమైన పరిస్థితి. ఎలా నడిపించారు? ఎటువంటి మీకు చిన్న కీలకమైన అంశాలు ఉంటాయి కదా. సంఘము అంటే ఒకటి గతానికి ఇప్పటికే ఓ పెద్ద తేడా ఉంది. ఇప్పుడు ముందు అది చెప్పాలి. అది చెప్పకుండా నేను కొన్ని ప్రస్తావన చేయలేను. కారణం ఏంటి అంటే ఈ వృత్తిలో వచ్చినటువంటి అతిపెద్ద మార్పు. ఈ పరిశ్రమలో ఇది పరిశ్రమగా మారిపోయింది. ఇవాళ వాళ్ళు యజమానులు చెబుతాను అంటే ఇది పరిశ్రమ అని, మేము చెబుతాను అంటే ఇది వృత్తి అని, జర్నలిజం అనేది వృత్తి అని. కానీ వాళ్ళు పరిశ్రమ అనే దగ్గరికి వచ్చారు, దాన్ని వ్యాపారం కిందనే ట్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాని మూలంగా వచ్చినటువంటి పెద్ద మార్పు ఒకటైతే, రెండవది మీడియా విస్తరించింది. ఇదివరకు ఓన్లీ పత్రికలు మాత్రమే ఉండేవి, మిగతాది టీవీ అంటే గవర్నమెంట్ మీడియా, టెలివిజన్, దూరదర్శన్ మాత్రమే, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ వాటికే పరిమితమై ఉండేది. ఇప్పుడు అక్కడి నుంచి మార్పు ఏమైందంటే ప్రైవేటు ఛానల్స్ రావడము, వీటి విస్తృతి పెరగడము, దాంతోపాటుగా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఇవాళ లేనిది ఏమీ లేదు. అందుకని ఇవాళ ఏం చెబుతున్నారు, సెల్ ఫోన్ ఉన్న ప్రతివాడు జర్నలిస్టే అంటే ఇది వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఇవాళ సమాచారం అందించడం ప్రతి ఒక్కటి బాధ్యత అయిపోయింది. మనకు రాజ్యాంగంలో ఎలాగైతే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎలా అయితే ఉన్నదో, ఆ భావ ప్రకటన స్వేచ్ఛ పౌరులందరికీ ఉన్నట్టే జర్నలిస్టులకి ఉంది. దీనికి జర్నలిస్టుకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఏమీ లేవు. కాబట్టి ఇప్పుడు అందులో భాగంగా ఇవాళ అభిప్రాయం చెప్పగలిగేవాడు, లేకుంటే ఒక జరుగుతున్న సంఘటనని మిగతా సమాజానికి ఇవ్వగలిగే ప్రతివాడు జర్నలిస్ట్ అనేటువంటిది ఇవాళ ప్రివేల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇలాంటి పరిస్థితులు ఉండడం మూలంగా గతంలో జర్నలిస్టులకు పరిమితమై ఆందోళన చేయడము అంటే ఆఖరికి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తే, లేకుంటే ఉద్యోగాల్లో బదిలీలు చేస్తే, అక్రమంగా బదిలీ చేస్తే, ఇలాంటివి కూడా సమస్యలుగా ఉండి వాటి కోసం సంఘం ఉండి కొట్లాడేటువంటి పరిస్థితి ఉండేది. అలాగే జర్నలిస్టుల జీతనాతాలు, ఇతర వేతన సదుపాయాలు, వీటన్నిటి గురించి ఫైట్ చేయడానికి వేజ్ బోర్డులు ఉండేవి. ఈవేళ వేజ్ బోర్డు దగ్గర ఒక 10 ఏళ్ళు పైన అయిపోయింది కొత్త వేజ్ బోర్డు వచ్చి. ఇప్పుడు వేజ్ బోర్డు వేస్తారు అనేది లేకుండా పోయింది. గురుబక్ష్ మజీతియా వేజ్ బోర్డు వచ్చింది. ఆ వేజ్ బోర్డు తర్వాత ఇప్పటివరకు మళ్ళీ అలా వేజ్ బోర్డు అమలుకు సంబంధించి సుప్రీంకోర్టులో జర్నలిస్టులు అంటే ఎంప్లాయీస్ విజయం సాధించి ఇది అమలు చేయాలా అని చెప్పి తీర్మానం చేసినప్పటికీ సుప్రీంకోర్టు వాటి అమలు గురించి ఇవాళ పట్టించుకునే నాథుడు లేడు. ఆ పరిస్థితుల్లో ఇవాళ మనం ఏం సాధించామని చెప్పుకోవడానికి అంటే ఈ సాధించడం అన్నీ ఎలా ఉన్నాయంటే ప్రభుత్వం దగ్గర సాధించడంలాగా మారిపోయింది. ఇప్పుడు జర్నలిస్టుల హక్కులు, ఉద్యోగ భద్రత ఇది మేడిపండు అయిపోయింది. ఇది ఉద్యోగ భద్రత అంటే ఎవరు ఉద్యోగం ఎవరు కాపాడుతారు అనే దగ్గరికి వచ్చింది. బట్ ప్రభుత్వం దగ్గరికి వచ్చేసరికి నాకు ఆరోగ్య బీమా కావాలా ప్రభుత్వం, నాకు బస్ పాస్ కావాలి ప్రభుత్వం, ఇప్పుడు పెన్షన్ కావాలి ప్రభుత్వం. అంటే వాస్తవానికి వీటిని ఇప్పుడు ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు అడుగుతున్నాము అంటే యజమానులను అడగలేని పరిస్థితిలో జర్నలిస్టులు ఉన్నారు, నాన్ జర్నలిస్టులు ఉన్నారు. దాంతోపాటు దీనికి అవకాశం ఇస్తుంది ప్రభుత్వమే. ప్రభుత్వం అవకాశం ఇవ్వడం మూలంగా చట్టాలు అమలు చేయించాల్సినటువంటి ప్రభుత్వం చట్టం అమలు చేస్తే ఆటోమేటిక్గా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రెషర్ ఉండి చట్టం అమలు చేసే పరిస్థితి వస్తే యజమానులే ఆరోగ్యానికి సంబంధించిన ఇది ఫెసిలిటీ క్రియేట్ చేస్తారు. బస్ పాసులు వాళ్ళు ఇవ్వకుండానే ఇదివరకు గతంలో ఇచ్చారు. గతంలో మేనేజ్మెంట్లే లోకల్ కన్వేయన్స్కి ప్రతి నెల జీతంతో పాటు రిపోర్టర్ తిరిగితే లోకల్ కన్వేయన్స్ ఇచ్చేవాళ్ళు. పెన్షను గతంలో ఎంప్లాయీ నుంచి కొంత వాటా ఇస్తే యజమాని నుంచి మిగతా కొంత వాటా కలిపి పెన్షన్ స్కీమ్కి వెళ్ళేటువంటి ప్రావిడెంట్ ఫండ్కి వెళితే ప్రావిడెంట్ ఫండ్ ఉన్న ప్రతివాడు పెన్షన్ పొందేందుకు అవకాశం ఉండేది. ఈవేళ అసలు జీతమే లేదు, ఎంత జీతం వస్తుందో తెలియదు.
ఇప్పుడు పబ్లికేషన్ సెంటర్స్లో లేకుంటే హెడ్ క్వార్టర్స్లో ఉన్నవాళ్ళు కొంతమంది జీతాలు పొందుతూ ఉంటే మిగతా వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉన్నవాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి పనిచేసేవాళ్ళు ఎదురు జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చాలా చిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు అసలు నిజమైన జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలి సార్? అంటే అప్పుడు చూసుకోవచ్చు, అంటే నాకు ఉన్న అనుబంధానికి కూడా ఒక ప్రింట్ మీడియా అప్పుడు వర్క్ చేసినప్పుడు కూడా ఏ విధంగా వీళ్ళ నేరుగా వెళ్ళి ఫోటో తీసుకోవడం, వార్త సేకరించి మళ్ళీ వచ్చి కూర్చి ఇలా చేసుకునే పరిస్థితి. అలా ఎలక్ట్రానిక్ కూడా క్యాసెట్ దగ్గర నుంచి ప్రారంభమైంది, క్యాసెట్ పట్టుకెళ్ళడం అన్నీ చూసాం. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఈ టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించుకొని ముందుకెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి సార్. కానీ దాన్ని మనం చూసాం స్వయంగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రులు సైతం కూడా ఎవరు జర్నలిస్టులు కాదో అన్న పరిస్థితికి మాట్లాడే పరిస్థితికి మనం వచ్చేసారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటారు? అంటే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి చట్టసభలో ఎవరు జర్నలిస్టులు అని అడగడం చూసినప్పుడు నాకు కూడా కొంత అనిపించింది. ఇప్పుడు జర్నలిస్టులకు సంబంధించి అందులో ఆయన జర్నలిస్ట్గా పనిచేశాడు, కొద్ది కాలం పాటు ఆయన జర్నలిస్ట్గా పనిచేశాడు. ఆయనకి చట్టాలు తెలియవు అని నేను అనుకోను. జర్నలిస్టులు ఎవరిని జర్నలిస్టులు అంటారు, ఎవరిని అనరు అనేది వ్యక్తిగతమైనటువంటి ఇబ్బంది ఏదో వచ్చింది. ఆయన కుటుంబ సభ్యులని ఎవరిలో యూట్యూబర్లో ఇంకొకళ్ళు ఏదో కామెంట్ చేశారు, యూట్యూబర్లను ఆయన జర్నలిస్టులు అనుకునే దశకు ఇవాళ ఉంది పరిస్థితి. దాని మీద మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు బాధ్యత తీసుకొని అసలు ఇది చేయాలా అనేది మేము మా సంఘంగా కూడా చాలా ఏళ్ళుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీడియా మొత్తాన్ని ఒక గొడుగు కిందకు తీసుకురండి. మీడియా మొత్తాన్ని ఒక గొడుగు కిందకు తీసుకొచ్చినప్పుడు ఎవరేమిటి, ఇప్పుడు ప్రింట్ మీడియాకు సంబంధించి చాలా క్లియర్ డెఫినేషన్స్ ఉన్నాయి, చాలా స్పష్టమైన నిర్వచనం. గ్రామీణ ప్రాంతంలో పనిచేసే చిన్న విలేకరి కూడా ఎవరిని ఆయన విలేకరిని ఏమంటారు, ఒక నియోజకవర్గ కేంద్రంలో పనిచేసేవాడిని ఏమంటారు, లేకుంటే ఒక స్టాఫ్ రిపోర్టర్ జిల్లా కేంద్రంలో ఉండే రిపోర్టర్ని ఏమంటారు. అంటే ఈ డిజిగ్నేషన్స్ లేకుంటే వాళ్ళకి సంబంధించినవన్నీ రిపోర్ట్లో ఉన్నాయి కనుక ఆ చట్టంలో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది. ఆ పరిస్థితి బ్రాడ్కాస్ట్ మీడియాకు లేదు, డిజిటల్ మీడియాకు లేదు. ఇందులో ఇప్పుడు వచ్చి ప్రభుత్వమే ఎవరు జర్నలిస్టులు అని అడిగే పరిస్థితి, ప్రభుత్వ అధినేతలే ఎవరు జర్నలిస్టులు అనే పరిస్థితి ఉండడం కొంచెం బాధాకరం. దాని బదులు వాళ్ళు ఇనిషియేట్ చేసి వాళ్ళు చొరవ చేసి ఈ మీడియా పెరిగింది, ఈ పెరిగిన మీడియాని వ్యవస్థీకృతం చేయడానికి వీలైనటువంటి ఏర్పాటు ఒక ప్రభుత్వాధినేతగా మేము చేస్తాము అని కనుక చెప్పుంటే చాలా బాగుండేది. ఆయన ఎంతసేపు దాని సభలో మాట్లాడినప్పుడు జర్నలిస్టు సంఘాలు చెప్పంటున్నాడు. జర్నలిస్ట్ సంఘాలు ఖచ్చితంగా చెప్తాయి, చెప్పకుండా ఉండే సమస్య లేదు. మేము మా సంఘం తరఫున, మా ఆల్ ఇండియా సంఘం తరఫున మేము ముఖ్యమంత్రికి లేఖ రాశాం, చాలా వివరంగానే ఎవరు జర్నలిస్టులు ఎవరు కాదు, ఏమనుకుంటున్నాం, సంఘంగా మేమేమనుకుంటున్నాం అని రాశాం. దానికి తోడు అది యాదృచ్ఛికమో ఏమో కానీ 2 రోజుల క్రితమే పార్లమెంటరీ కమిటీ మొత్తం మీడియాని ఒక అంబరిల్లా కిందకు తీసుకొచ్చేందుకు వీలుగా పార్లమెంటరీ సబ్ కమిటీ సిఫారసు చేసింది ప్రభుత్వానికి. మరి ఆ సిఫార్సులు వస్తే కానీ తెలియదు. అంటే ఇందులో కూడా మా అనుమానాలు మాకు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఒక దీని కిందకు తీసుకురావడం అంటే ఇది మీడియా మీద పెత్తనం చేయడానిక, మీడియాని నియంత్రించడానిక, లేకుంటే మీడియా సంక్షేమం చూడడానికి వీలుగా చేస్తున్నారా అనేది ఇప్పుడు ఆ రికమెండేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత కానీ మనం దాని మీద మా అభిప్రాయం చెప్పలేము. అలాగే దానిలో ఏమైనా మార్పులు అవసరమా లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది అనేది అప్పటిదాకా చెప్పలేము. మన ఆంధ్రప్రదేశ్లోని మన ఫెడరేషన్ తరపుని ఇక్కడున్న జర్నలిస్టులకి ప్రభుత్వానికి ఏటేటి మన సమస్యలు ఉన్నాయా, ఎటువంటి వింతపత్రాలు అందజేస్తారు సార్ ప్రభుత్వానికి తెలియజేస్తారు? ఇది ప్రభుత్వం మారినప్పుడు లేకుంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మామూలుగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అది ఇప్పుడు ఈ మీడియా కమిషన్ అనే దాంతో సహా దీని నుంచి మొదలుపెట్టి ఇప్పుడు జర్నలిస్టులకు ఉండే అన్ని రకాల సమస్యలు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన సమస్య, ఆరోగ్య బీమాకు సంబంధించిన సమస్య, పెన్షన్కు సంబంధించిన సమస్య, వీటన్నిటినీ మేము ప్రస్తావన చేస్తూ ముఖ్యమంత్రికి మెమరాండం ఇచ్చాం, సమాచార శాఖ మంత్రికి మెమరాండం ఇచ్చాం. అలాగే మాకు హోమ్ మినిస్టర్ దాడులు ఉన్నాయి, ఈ దాడులకు సంబంధించింది చాలా ప్రత్యేకమైనటువంటి అంశం. ఈ దాడుల నివారణ కోసం హోంమంత్రి నేతృత్వంలో ఒక హై లెవెల్ కమిటీ ఒకటి, హై పవర్ కమిటీ అని ఉంటుంది. దీనిలో జర్నలిస్టులు ఉంటారు, స్వయంగా హోంమంత్రి దానికి చైర్ చేస్తారు. ఆ కమిటీలో సమాచార మంత్రి ఉంటాడు,
అలాగే అఫీషియల్స్ ఉంటారు, పోలీస్ అఫీషియల్స్ ఉంటారు. వీళ్ళు ఈ జర్నలిస్టుల మీద జరిగే దాడులను రివ్యూ చేస్తారు. అది కింద జిల్లా స్థాయిల్లో కూడా జిల్లా కమిటీలు ఎస్పీ సారథ్యంలో జర్నలిస్ట్ ప్రాతినిధ్యంతో ఇక్కడ ఉండే కమిటీలు ఉంటాయి. ఎక్కడైనా దాడులు జరిగితే ఇమీడియట్గా దాని మీద తగిన యాక్షన్ తీసుకోవడం, వెంటనే రియాక్ట్ కావడం అనేది. మరి ఆ కమిటీలు ఇప్పటికి ఒక 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల కాలంలో లేవు. దానికి ముందు కూడా ఒక టెన్యూర్లో వేశారు, తర్వాత మళ్ళీ లేదు. ఇప్పుడు చూసాం సార్, జర్నలిస్టులు కూడా అంటే కొంతమంది అవ్వచ్చు, అనేక మంది వృత్తికి అలవాటు పడి ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా చేసిన జర్నలిజం నమ్ముకొని ఉంటున్న పరిస్థితి. ఒకని యాజమాన్యాల నుంచి కూడా పెద్దగా స్పందన ఉండదు, ప్రభుత్వం నుంచి కూడా స్పందన లేని పరిస్థితి. అటువంటి వాళ్ళకి మన యూనియన్ తరఫున ఎటువంటి అండగా ఉంటున్నాము, వీళ్ళ తరఫున ప్రభుత్వానికి కూడా మనం రిఫరెండం ఇస్తామా? ఇటువంటి పేద జర్నలిస్టులు అంటే కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం చూసాం సార్. వాళ్ళకి ఎలా ఉంటే ప్రభుత్వానికి ఏ విధంగా వాళ్ళు ఆదుకోవాలని అంటే దీని మీద మాకు ఒక ఆలోచన అయితే ఉన్నది. ముందు ఇప్పుడు వీళ్ళు వృత్తికి సంబంధించి ఒక అకాడమీ పెట్టారు. వృత్తి నైపుణ్యం పెంచడానికి నిరంతరం అధ్యయనం కోసం, పునశ్చరణ తరగతులు నిర్వహించడం కోసం, ఓన్లీ ఆ పర్పస్ కోసం మాత్రమే అని చెప్పేసి మీడియా అకాడమీ, అంటే ప్రెస్ అకాడమీ అని పెట్టారు. తర్వాత దాన్ని మీడియా అకాడమీ అనే పేరు మార్చారు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి ఉట్టి చైర్మన్ ఒకటి వేస్తున్నారు తప్ప దానికి నిధుల కేటాయింపు కానీ లేకుంటే ఇంకా ఇతర గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం కానీ చేయలే. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాత రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో చైర్మన్ గవర్నింగ్ కౌన్సిల్ ఉండేవి. తర్వాత ఎందుకో మరి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత గవర్నింగ్ కౌన్సిల్ లేదు, ఓన్లీ చైర్మన్ అపాయింట్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. దీనికి ఫండ్స్ లేవు. సమాచార శాఖ వాళ్ళు ఇచ్చే కొద్దిపాటి ఏదన్నా కార్యక్రమాలు నిర్వహిస్తే దానికి ఇచ్చి వాళ్ళు ఇచ్చే డబ్బులు తప్ప మిగతా ఇవి లేవు. దీని దగ్గర కూడా ఫెడరేషన్కి ఉన్న డిమాండ్ ఏమిటి అంటే అసలు దీనికి కొంత ఫండ్ అలొకేట్ చేయాలి, సెపరేట్ బడ్జెట్ అలొకేషన్ ఉండాలా. వృత్తి నైపుణ్యం పెంచడానికి అంటే తరగతుల నిర్వహణ, అది జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జాతీయ స్థాయిలో సెమినార్ లాంటివి పిలిచి పెద్ద వాళ్ళని ఇన్వైట్ చేసి సెమినార్లు, సదస్సులు ఇలాంటివి నిర్వహించడానికి కావచ్చు, సపరేట్ అలొకేషన్ ఉండే విధంగా బడ్జెట్ ఉండాలా అనేది ఒకటి. దీంతోపాటు మాకున్న మరొక ఆలోచన, మేము ప్రభుత్వం ముందు పెడుతున్నది ఏంటంటే మిగతా వృత్తులు డెవలప్మెంట్ కోసం డిఫరెంట్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టుగానే ఈవేళ చిన్న పత్రికలు అనేకం వస్తున్నాయి. చిన్న పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీటిని ఇంకొంచెము కన్సాలిడేట్ చేసేందుకు వీలుగా మొత్తం అంటే చిన్న సన్న వ్యవహారాలు నడిపే వాళ్ళని, ఇప్పుడు ఇది మీడియా మొత్తాన్ని ఒక అంబరిలా కిందకు తెస్తేనే ఇది కూడా సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇలాంటిది అంటే సోషల్ మీడియాలో కావచ్చు, డిజిటల్ మీడియాలో ఉండేవాళ్ళు కావచ్చు, చిన్న పత్రికలు నడిపేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వాళ్లకు ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవనం సాగించడానికి ఇందులోంచి ఏమి ఎవరు, కానీ వాటి నిర్వహణకు సంబంధించిన వీటికి కొంత ఆర్థిక సహకారం అందించేందుకు వీలైన ఏర్పాటు, వాటి నిర్వహణకు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు వీలైన ఏర్పాటు అలాంటి కార్పొరేషన్ ఒకటి ఉంటే మీడియాకు సంబంధించి, దాని ద్వారా ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ కొన్ని పెట్టడం, ఈ గైడ్ లైన్స్ ఫాలో అయిన వాళ్లకు దీని నుంచి ఈ సహాయం ఉంటుంది, ఈ సంస్థ నిర్వహణ కోసం అనేది ఉంటే ఆటోమేటిక్గా మీరు చెప్పిన అప్పుడు పేద జర్నలిస్టు లేకపోతే గొప్ప జర్నలిస్టు అనే ఇది ఉండదు. వీళ్ళు దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళు సొంతంగానే ఇప్పుడు సోషల్ మీడియా నిర్వహించుకోవాలా, ఓ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ రన్ చేయాలా, సొంతంగా వాళ్ళు చేయొచ్చు. చేయడానికి ఆ మినిమం థింగ్స్ ఏముండాలా, వాళ్ళకి జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ ఏముండాలా, వాళ్ళకు ఉండాల్సిన నైపుణ్యాలు ఏమిటి, అలాగే వాళ్ళకున్న మినిమం రిక్వైర్మెంట్స్ని ప్రభుత్వం నుంచి ఏ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తారు, ఏం చేస్తారు, దానికి వీళ్ళేం చేయాలా వాళ్ళు ఏం చేయాలా అనేది ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తే అది ఈజీ అవుతుంది. అలాగే చిన్నపత్రికలకు సంబంధించి వాళ్ళంతా వాళ్ళు నిర్వహించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఫ్లో రావడానికి వాళ్ళకి ఎలాంటి ఏర్పాటు ఉండాలా, వాళ్ళకి ఏదన్నా ఒకటో రెండో కంప్యూటర్లు పెట్టుకోవడానికో లేకుంటే వాళ్ళు జిల్లాల నుంచి వచ్చే మెసేజెస్ కన్సాలిడేట్ చేసుకోవడానికి ఒకటి రెండు సిస్టమ్స్ ఏర్పాటుకు, దానికి మేము తగిన ఆర్థిక సహాయం ఇస్తాము, దీన్ని కొంత సబ్సిడైజ్డ్ కొంత లోన్ మీద అలా ఇస్తే వాటి నిర్వహణ అంటే ఆటోమేటిక్గా ఇది కొంత ఇన్స్టిట్యూషనలైజ్ అవుతుంది. ఇన్స్టిట్యూషనలైజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా దీని మీద ఆధారపడి జీవించే వాళ్ళు కంఫర్టబుల్గా ఉండడానికి వీలవుతుంది. అది అలాంటి ఏర్పాటు ఉండాలనేది మా సంఘం తరఫున ఏం చేయలేము. కారణం ఏంటంటే మా సంఘంలోనే ఒక
6,000 మంది సభ్యులు ఉన్నారు. అవును సార్. 26 జిల్లా యూనిట్లలో ఇంతమంది సభ్యులకు అందులో 1% వాళ్ళ కష్టం వచ్చినా కూడా ఏం చేయగలదు సంఘము? సంఘంగా మేము మా వాయిస్ రైజ్ చేయగలం. మా వాయిస్ రైజ్ చేయగలిగి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే యజమానుల దృష్టికి తీసుకెళ్ళి ఇదిగో ఈ కష్టం నుంచి తప్పించండి అనేది అడగగలం. ఇప్పటి వరకు ఉన్న ఏర్పాటు కూడా అలాంటిదే, అంతకు మించిన ఏర్పాటు లేదు. మేము అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతానంటే ఒక 100 కోట్ల రూపాయలతో జర్నలిస్టులకు నిధి ఏర్పాటు చేయండి. ఆ నిధి నుంచి వెల్ఫేర్కి సంబంధించిన కార్యక్రమాల నిర్వహణ కూడా జరిగేందుకు వీలుండాలి. దానికి కూడా గైడ్ లైన్స్, మార్గదర్శకాలు రూపొందించాలి. మీరు దేనికి ఏ రకమైన కష్టానికి సాయం చేయాలా, దేనికి ఎలాంటి సాయం చేయాలి అనే ఏర్పాటు కూడా ఉండాలి. అది అలాంటివి జరిగితే ఇప్పుడు కొంత వెసులుబాటు ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది రాదు. అలాగే అది టైం టు టైం, అంటే ప్రతి నెల కూర్చొని రివ్యూ చేయడమా లేకపోతే ప్రతి 2 నెలలకు ఒకసారి రివ్యూ చేయడమా అది కూడా అనుకొని చేస్తే ఆ వెల్ఫేర్ ఇవి ఖచ్చితంగా జర్నలిస్టులకు అందుతాయి. ఇప్పుడు చివరిగా సార్, ఇప్పుడు నూతనంగా వస్తున్న జర్నలిస్టులకి మీ అనుభవంతో పాటు వాళ్ళు ఏ విధంగా ఉండాలంటారు? ఎటువంటి బేసిక్ నాలెడ్జ్తో వాళ్ళు రావాలి? ఆ జర్నలిస్టులు ఒక సూచన ఏమైనా చేస్తారు? సమాచారం ఇవ్వడానికి బేసిక్ నాలెడ్జ్ ఏం అక్కర్లేదు. ఎందుకంటే చాలామంది చాలా చెప్తారు. వాళ్ళకు ఉండాల్సింది ఏంటంటే నిజం చెప్పాలి అనే మొదటి క్యారెక్టర్ అది ఉండాలి. సమాచారాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వగలిగేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఈవేళ అందుకు అనువైన పరిస్థితులే లేవు. కారణం ఏంటంటే ఇవాళ ఇప్పుడు మనం చెప్పే పెద్ద మీడియా అనుకునే సంస్థలన్నీ కూడా, అన్ని సంస్థలు పెద్ద చిన్న భేదం ఏం లేదు. ఇప్పుడు అందరూ కూడా ఎవళ్ళ డివిజన్ వాళ్లకు, ఇప్పుడు వాళ్ళు రాజకీయ పక్షంతోనో ఇందాక చెప్పే కార్పొరేట్ సంస్థలతోనో మిగతా వాళ్ళతోనో వాళ్ళు అటాచ్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఈ అటాచ్ కావడం మూలంగా ఏంటంటే దాని నుంచి బయట ఇప్పుడు ఇచ్చే సమాచారం, ఇప్పుడు వార్త పబ్లిష్ అయితే లేకపోతే ఒక టెలికాస్ట్ అయితే అందులో నిజం ఎంతో కనుక్కోవాలంటే ఓ 2 ఛానల్స్ 3-4 ఛానల్స్ చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పారని సొంత అభిప్రాయానికి వీక్షకుడు రావాలి. పేపర్లో చదివే పాఠకుడు కూడా అంతే, ఓ 4 పేపర్లు చదివిన తర్వాత ఒక సొంత అభిప్రాయం ఆయన ఏర్పాటు చేసుకోవాలా. అది కాకుండా ఉండే విధంగా వాస్తవాన్ని మాత్రమే ప్రజలకు కమ్యూనికేట్ చేసే విధంగా జర్నలిస్ట్ పనిచేయాలి. అయితే ఇది ఒక జర్నలిస్ట్ వల్ల సాధ్యం కాదు. అలాంటి వ్యవస్థ రూపకల్పన జరగాల. దానికి ఒక పక్కన యజమానులు, ఇంకో పక్కన ప్రభుత్వం, వీళ్ళిద్దరూ ఆలోచన చేస్తే తప్ప, ఇప్పుడు చట్టం అమలు చేసే ఏర్పాటు ప్రభుత్వం చేయాలి. అలాగే వ్యవస్థ నడిపేవాడు, నేను నా పత్రిక నిర్వహణకు సంబంధించి యజమానిగా ఉన్నవాడు నేను ప్రజలకు సమాచారం అందించాలి తప్ప నేను ముందే ఒక వ్యక్తికి ఒక సంస్థకి అనుకూలమైనటువంటి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయకూడదు అనేది వాళ్ళకే ఉండాలి. అలాగే దాంతోపాటు ఆ సంస్థలు కనీసం నిలదొక్కునేందుకు వీలైన కనీస ఏర్పాటు ప్రభుత్వాల నుంచి తోడ్పాటు ఉండాలి. ఆ తోడ్పాటు ఉన్నప్పుడు సాధ్యం. ఇప్పుడు తోడ్పాటు కంటే ఎక్కువ లాభార్జన పెరిగిపోయింది. ఇక్కడ లాభార్జన ఉన్నప్పుడు ఏంటంటే లాభం చుట్టూ తప్ప ఇతర విషయాలను చూడడం మానేస్తున్నారు. ఇప్పుడు ఆ లాభార్జన అనే దానికంటే ఇప్పుడు మనం చెబుతున్న ప్రజా సంక్షేమం లేకపోతే ప్రజల శ్రేయస్సు లేకపోతే ప్రజా సమస్యలను ప్రతిబింబించడం అనే దాన్ని ధ్యేయంగా పెట్టుకున్నప్పుడు మనం సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల రోల్ చాలా ప్రాపర్గా ప్రొజెక్ట్ అవుతుంది. ఈ సమాజాభివృద్ధిలో జర్నలిస్టులు కూడా ఒక కీలకమైన పాత్ర నిర్వహిస్తారు. ఈ సమస్యల పరిష్కారానికి ఒక మంచి మార్గం సూచించగలరు అనేటువంటిది వస్తుంది తప్ప అలా కాకుండా ఉంటే మిగతా సెక్షన్ల కంటే భిన్నంగా జర్నలిస్టులను చూడని పరిస్థితి ఇవాళ క్రియేట్ అవుతుంది. చూసాం కదా వ్యూవర్స్, ఇప్పటి వరకు కూడా 40 నుంచి 45 ఏళ్ళ వయసులో కూడా జర్నలిస్ట్ మీద వృత్తితో ఇప్పటికీ కూడా ఒక సంస్థని స్థాపించి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంస్థ కార్యదర్శిగా కూడా నేటికి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏదైతే ప్రభుత్వాలు ఇనిషియేటివ్స్ తీసుకొని చేయవలసిన ప్రభుత్వాలే జర్నలిస్టుల సంఘాలని ప్రశ్నించడం ఎంతవరకు ఇది కరెక్ట్ అని, ఖచ్చితంగా ఏదైతే జర్నలిస్టులు ఉన్నారో వీళ్ళకి సంబంధించి 100 కోట్లతో వీళ్ళకి ప్రత్యేక ఒక నిధి ఏర్పాటు చేసి వాళ్ళ వెల్ఫేర్కి కూడా ప్రభుత్వాలే ఇనిషియేటివ్ తీసుకొని దగ్గరుండి చేసినట్టయితే మా సంఘాలన్నీ కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్తున్న పరిస్థితి. అనేక సార్లు కూడా వినతి పత్రాలు కూడా ఇచ్చామని, కనీసం జర్నలిస్ట్ ఒక ఓటర్గానే కనీసం ఒక వ్యక్తిగానైనా సరే సమాజంలో ఒక పౌరుడిగా ప్రభుత్వాలు కూడా గుర్తించాలంటే కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆంజనేయులు గారు తెలిపారు.